పనుల్ని పురోగతి సాధింపజేయాలి అని చెప్పని చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తుంటే అదే విష ప్రచారం. అంటే ఏంటంటే మమ్మల్ని అడిగేది ఎవరు, మేము రాసేదాన్ని అడ్డుకునేది ఎవరు అని చెప్పిన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అతని రాతలు, అతని కోతలు, అంటే వాళ్ళ ఆవిడ రాయించుద్ది, ఇతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఈ రాతలు కోతలతోటి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు దిక్సూచైన రాష్ట్ర రాజధానిని విధ్వంసం చేయించాలని చెప్పని ఇవాళ అతనికి ప్రజలు ఒక శిక్ష విధించి 11 స్థానాలకు పరిమితం చేసినా కూడా అదే వైఖరి కనపరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ప్రజలు ఉపేక్షించకూడదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఈ విధమైన కథనాలు రాస్తున్న సాక్షిని ప్రభుత్వం బోన్లో నిలబెట్టి తీరాలి. అదే సందర్భంలో మిగిలిన 5 కోట్ల మంది ప్రజలు అక్కడ దాకా రాగలుగుతారో లేదో తర్వాత సంగతి, కానీ ఆ ప్రాంత ప్రజలైనా సరే, గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలైనా సరే లక్షలాదిగా వెళ్ళి ఆ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి. ఆ భారతిని పిలవాలి బయటికి. ఎక్కడ అమరావతి ముంపుకు గురైందో, నీ కళ్ళకి నీకు ఎక్కడ కనపడిందో, అమరావతి ముంపుకు గురైతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉన్న ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉందా కృష్ణానదికి? కృష్ణానది నుంచి కోతవేడి దూరంలోనే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఉంది. అంటే అమరావతి ముంపుకు గురైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు బతికుంటుందా? కాబట్టి ఈ విధమైన అసత్య కథనాలతోటి నువ్వు రాజధానిని ఎందుకు విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? ఏ రోజు ఏ వర్షానికి ఏ వరదకు అమరావతి ముంపుకు గురైందో నువ్వు నిర్ధారణ చేయమని చెప్పని ఆ 2 జిల్లాల ప్రజలైనా సరే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి. వాళ్ళని జవాబుదారి చెయ్యాలి. వాళ్ళు మేము ఏం రాసినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా చలామణి అవుద్దన్న వైఖరి నుంచి బాధ్యత లేని మాటలు మాట్లాడితే, నేరపూరిత మాటలు మాట్లాడితే, కడుపులో రాజకీయ ఎజెండా పెట్టుకొని రాతలు రాస్తే దానికి ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పిన భయం కలిగిస్తే తప్ప వీళ్ళ వైఖరి ఇట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని రాతలు రాశారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాన్న హత్యకు గురైతే అది నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆనాటి నుంచి మొదలుపెట్టి ఒకనాడు నారాసుర రక్త చరిత్ర, తర్వాత రోజుల్లో డాక్టర్ సునీత వాళ్ళ హస్బెండ్ రక్త చరిత్ర, తాము మాత్రం ఆణిముత్యాలు, స్వాతిముత్యాలు, జాతి రత్నాలు, మిగిలిన ప్రపంచం అంతా నేర్మయంతో నివసించేవాళ్ళు, తాము మాత్రం బాధితులం. ఈ విధమైన కార్డు ఎల్లకాలం నడిపియాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా దాన్ని నడవనివ్వకూడదు. ఖచ్చితంగా దానికి ప్రతిబంధకాలు ప్రజల వైపు నుంచే సృష్టింపబడాలి. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైతేరాలి. ఈ విషయంలో గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారనేది వాస్తవం. ఇవాళ ఎంతమంది కావాలండి? ఆ రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు ఉన్నారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వల్ల వేధింపులకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు, భౌతిక దాడులకు గురయ్యారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు. ఇవాళ ఆ ప్రజలు వెళ్ళి బారులు తీరెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చున్నా సరిపోద్ది. మొట్టమొదట వాళ్ళని జవాబుదారి చేస్తే రాలి. ఇదే విధంగా ఉపేక్షిస్తూ ఉంటే, ఉదాసీనత ప్రదర్శిస్తుంటే వాళ్ళకేమి చెప్పి వాళ్ళు అట్లాగే చెలరేగిపోతూనే ఉంటారు. ఎందుకంటే 2014-19 మధ్య ఈ అసత్య కథనాలతోటే రాజధాని పనులకు ఆటంకాలు సృష్టించారు వాళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు. అట్లాగే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్ ద్వారా స్విస్ ఛాలెంజ్ మెథడ్ మీద, అంటే సీడ్ క్యాపిటల్ పనులు, కోర్ క్యాపిటల్ పనుల్ని, ఆ పనుల్ని పురోగతి సాధించకుండా సింగపూర్ కన్సార్టియంకి అప్పచెప్పిన పనుల మీద కోర్టు కేసులు వేసి దాంట్లో లేట్ చేయించారు. ఆ 5 సంవత్సరాలు ఆఖరికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ల్యాండ్ పూలింగ్లో రైతులను సహకరించనివ్వకుండా అడ్డుకున్నారు. అన్నిటికన్నా కుట్రపూరితమైంది, చివరగా తాను దిగిపోయే ముందు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అలైన్మెంట్లో వీళ్ళ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి పూనుకున్నారు. అంటే ఏదో ఒక రకంగా 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన, ఆ తీర్పు ఈ రోజుకి అమల్లోనే ఉన్నా వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా ఆ తప్పుడు ఆర్గ్యుమెంట్లు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా కేసు విచారణ అంగుళం ముందు కదలలేదు. అలాగే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా కొనసాగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అదే విద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి 2022-23 ఆర్థిక సంవత్సరానికి, 2023-24 ఆర్థిక సంవత్సరానికి, 2023-24 అంతే 22-23 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి కౌలు చెల్లింపు కోసం ఇప్పుడు నిధులు విడుదల చేశారు.
అంటే వాళ్ళతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం సమీకరణలో తీసుకొని వాళ్ళ ఆదాయ వనరులు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి వార్షికాలు చెల్లించకపోతే వాళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దైనందిక జీవితం గడుపుకోవడానికి ఆదాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. అందరూ ఆర్థికంగా స్థితిమంతులు కాదు కదా. 29,000 మంది రైతుల్లో 22,000 మంది చిన్న సన్నకారు రైతులు అక్కడ భూములు ఇచ్చింది. అటువంటి వాళ్ళని వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేశాడు. ఒక్కొక్కళ్ళ మీద 15 కేసులు 18 కేసులు 20 కేసులు ఉన్నాయి. అవమానాల పాలు చేశాడు, పోలీసులు వేధింపులు గురి చేశాడు. ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వనుంది, అమరావతి మునిగిపోయింది. ఎక్కడ మునిగింది? ఇవాళ డ్రోన్ విజువల్స్ అవి మొన్నటివే పూర్తిగా కూడా దీనికి సంబంధించి డ్రోన్ విజువల్స్ కూడా ఇస్తున్నారు. అంటే రాజేష్ గారు, ఇంత జరుగుతోంది కదా, ప్రభుత్వం కూడా కొంచెం ఎందుకు చర్యలు తీసుకోవడంలో వెనక ముందు మొన్న బుడమేరు సంబంధించి కూడా చాలామంది అక్కడ మరణించారు, శవాలు కనిపిస్తున్నాయి, ఎక్కడికక్కడ తేలుతున్నాయి, ఈ విధంగా లెక్కలేశారు కదా. అవును, ఎందుకు చర్యలు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఫార్మర్ అడిషనల్ డీజీ సిఐడి, అతనికి ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓకి అటాచ్డ్గా ఉన్న కార్యకర్తలే వరద బాధితుల్లాగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాళ్ళు వరద బాధితులు కాదు, ఇతని ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తులు. అది వాళ్ళ ఐడెంటిటీ నిర్ధారణ అయింది. అంటే ఇక్కడ ఆ స్థాయి పోలీస్ అధికారి తనని వాళ్ళ విఆర్లో ఉంచారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా తనకున్న వనరులతోటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడు అనేది ప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఎన్డీఏ ఇప్పుడు ఇరువురు అధికారంలో భాగస్వాములైన 2 పార్టీల ప్రతినిధులు ఉన్నారు మన కళ్ళ ముందు. ఆ ఇరువురు కూడా వాళ్ళ నాయకత్వాలకు తెలియజేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరింత ప్రోయాక్టివ్గా వర్క్ చేసి తీరాలి.